ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు కాలచక్రము గమనిస్తే శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర మాసము, హేమంత ఋతువు, దక్షిణ ఆయనము, తేదీ 16/12/2025. సూర్యోదయము ఉదయము 6:26. సూర్యాస్తమయము సాయంత్రము 5:30. బహుళపక్షము, తిథి బహుళ ద్వాదశి. ఈరోజు భౌమవాసరే అంటే మంగళవారము. స్వాతి నక్షత్రము, ఇది మధ్యాహ్నము 3:10 వరకు ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రము ప్రారంభం అవుతుంది. అతిఘండం యోగము, కౌలవ కరణము. ఈరోజు శుభ సమయములు లేవు. రాహుకాలము మధ్యాహ్నము 3 గంటల నుండి సాయంత్రము 4:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయము 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయము 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. తిరిగి రాత్రి 10:48 నుండి 11:36 వరకు ఉంటుంది. వర్జ్యము రాత్రి 9:21 నుండి 11:07 వరకు ఉంటుంది. ఈరోజు అమృత గడియలు లేవు. ఈరోజు మూలకార్తె ప్రారంభము మధ్యాహ్నము 12:46. అలాగే ధను సంక్రమణము ఈరోజు మంగళవారము. ఇది కుజగ్రహానికి సంబంధించినది రోజు. కుజగ్రహ లగ్న జాతకులు కానీ, రాశి జాతకులు కానీ, కుజ భగవానుని యొక్క అనుగ్రహానికి కానీ, కుజగ్రహ దోష నివారణకు కానీ పఠించవలసిన స్తోత్రములు, కుజ మంగళాష్టకములు కానీ, కుజగ్రహ జపమంత్రము కానీ, కుజగ్రహ ధ్యానము కానీ పారాయణము చేయాలి. కుజ దోషము ఉన్నవారు కుజ రుణ విమోచన అంగారక స్తోత్రము కానీ, కుజగ్రహ అనుష్ఠాన దేవత అయిన కుమారస్వామిని కానీ పూజించవలెను. వీరు దానం చేయవలసినవి కందులు, దీపారాధన ప్రమిదలు, ఎర్ర గులాబీలు, ఎర్రని వస్త్రములు దానము చేయవలెను. జాతకులకు కుజమహర్దశలో రాహుభుక్తి కానీ, రాహు అంతర దశలు నడుస్తున్న కాలంలో యుద్ధకాండలోని 59వ సర్గలో పారాయణం చేయాలి. నైవేద్యముగా తేనె లేదా ఎండు ద్రాక్షలు సమర్పించాలి. ఈ కుజుడు భూకారకుడు. మనం అందరము కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేస్తూ అరచేతులు ఇలా చాచి, ఇలా భూమికి ఆనిచ్చి, ఇలా కళ్ళకద్దుకొని భూమాతకు నమస్కరించి, తల్లి ఈ నేలపై నా పాదాలను మోపుతున్నాను, తెలిసి తెలియక చేసే తప్పులను కాయము అని క్షమాపణ కోరుతూ లేవాలి. ఆ సమయంలో పఠించవలసిన స్తోత్రము సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమత్వమే అనే మంత్రమును పఠించాలి. ఈ మంత్రము రానివారు మామూలుగా అయినా ఇలా చేయవచ్చును. ఇలా చేస్తూ ఉంటే ఆ భూమాత యొక్క అనుగ్రహము, భూకారకుడి యొక్క అనుగ్రహము కూడా మనపై ఉంటుంది. ఈరోజు స్వాతి నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు పఠించవలసిన విష్ణు సహస్ర నామములు: 1వ పాదం వారు 57వ నామము, 2వ పాదం వారు 58వ నామము, 3వ పాదం వారు 59వ నామము, 4వ పాదం వారు 60వ నామమును ప్రతిరోజు 108కి తగ్గకుండా ఎంత ఎక్కువగా వీలైతే అంత పారాయణం చేయాలి. అలా చేస్తూ ఆ లీలా విలాసుడైన శ్రీమన్నారాయణుని ఆశీస్సులు పొందుతూ ఎప్పుడూ ఎవరిపై కూడా నిందలు మోపకుండా, కర్మమును మరింతగా పెంచుకోకుండా నిరాకారుణ్ణి మనసులో నిలుపుతూ జీవనయానమున సాఫల్యత పొందడానికై అనుకూలంగా చేసుకోగలరు. తిరిగి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.